వెలిసిన శక్తి స్వరూపిణి నేటి మన శ్రీ ఎల్లూరి పోలేరమ్మ. అయితే మిత్రులారా, ఇంకోటి చెప్పాలి మీకు. అడవిలో అతపత్ర సిద్ధ వీరోజి సేవలో ప్రారంభం అమ్మవారి ఆలయంలో చాలా నిరాడంబరముగా 3 రాళ్ల మధ్య చిన్న గుడిలా ఉండేది. చుట్టూ దట్టమైన అడవి ముళ్ళ పొదలు ఉండేవి. ఆ సమయంలో ఆది సుబ్బయ్య అనే మరాఠీ భక్తుడు అమ్మవారి సేవలో తరించగా తదనంతరం కాలక్రమంలో సిద్ధే వీరోజి అనే మహానుభావుడు ఈ బాధ్యతను స్వీకరించారు. అమ్మవారు స్వయంగా సిద్ధే వీరోజికి కలలో కనిపించి తన సేవలో చేయమని ఆదేశించినట్లు చెబుతారు. మరి ఆ రోజుల్లో రవాణా సౌకర్యం లేకపోయినా అటవీ మార్గంలో క్రూర మృగాలు భయంగా ఉన్న లెక్క చేయకుండా సిద్ధే వీరోజి భుజాన కావడి మోసుకొని మార్కాపురం వెళ్లేవారు. గ్రామస్తుల నుండి బియ్యము పప్పులు సేకరించి వాటిని వండుకొని అమ్మవారి నైవేద్యంగా పెట్టి ఆకలి తీర్చేవారు. అయినా నిష్క్రాంశమైన భక్తి తపస్సు కారణంగానే ఆలయం ప్రసిద్ధంగా నలుదిశలుగా వ్యాపించింది. ఏ ఊరన్న మీది? గొబ్బూరు. ఎప్పుడు నుంచి వస్తున్నావు అమ్మవారి కాడికి? నేను ఏట సంవత్సరం వస్తుండవా? అమ్మవారి కోరికలు తీరుతున్నాయా? పవర్ఫుల్ అయినా అమ్మవారు? అమ్మవారి పేరు ఏం పేరు? పోలేరమ్మేనా? ఓకే. ఇప్పుడు ఆట తీసుకొచ్చారు అనమాట. అయితే పొట్టేలు కోరిక తీరింది కాబట్టి. ఓకే. అయితే మిత్రులారా, నిస్వార్థ సేవకురాలు వేములూరి నాసరమ్మ. ఆలయ చరిత్రలో మరొక ముఖ్యమైన వ్యక్తి వేములూరి నాసరమ్మ. చెనరాయుడుపల్లికి చెందిన